తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎన్నాళ్లు చినుకు సవ్వడి కోసం ఎదురు చూసిన రైతన్నకు ఊరట కలిగింది. తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. తీరం వెంట 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వేస్తాయన్న అధికారులు జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. నారుమడులు వేసుకునే సమయంలో వానలు కురవడంతో రైతులు శుభసూచకంగా భావిస్తున్నారు. విజయనగరం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఒరిస్సా నుండి వస్తున్న వరద నీటితో తోటపల్లి రిజర్వాయర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. నాగావళి నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ముంపు భయంతో ఉన్నారు. జిల్లాలోని రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. అయితే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల విజయనగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే ఇంకా మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెబుతున్న వాతావరణ శాఖ అధికారులు వానాలకు తోడు కోస్తా, తెలంగాణ వ్యాప్తంగా బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరవుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జైనద్ మండలం నేరాల, జైనద్, బేల వాగుల్లో వరద ప్రవాహంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మొన్నటిదాకా వెలవెలబోయిన ప్రాజెక్టులు వర్షాలతో కళకళలాడుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. 148 మీటర్లకు గాను ప్రస్తుతం 137 మీటర్లకు నీరు చేరింది. కొమరం భీం ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 1600 క్యూసెక్కుల ఇన్ఫ్లోతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లకు గాను ప్రస్తుతం 238 మీటర్ల నీరు చేరింది. ఇటు గడ్డన్నవాగు ప్రాజెక్టు, అటు కడెం, స్వర్ణ, మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. కరువు కాలంలో కరీంనగర్ జిల్లాలో బోసిపోయిన గోదావరి ప్రస్తుత వర్షాలతో జలకళని సంతరించుకుంటోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిన్న మొన్నటిదాకా సన్నటి పాయిని తలపించిన గోదావరి నిండు రూపాన్ని సంతరించుకుంటోంది. ప్రాణహిత, పెద్దవాగు లాంటి ఉపనదులు తోడవడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షాలతో వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఏటూరు నాగారం, తాడువాయి, పස්සర గ్రామాల్లో వరద నీటి ఉధృతికి రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గణపురం మండలంలో మోరంచవాగు ఉధృతికి 10 గ్రామాలకు రాకపోకలు బ్రేక్ పడింది. ప్రధాన రహదారులు కూడా దెబ్బతినడంతో ఏటూరు నాగారం, వరంగల్ మధ్య వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 10 వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో 4 రోజులుగాను, మైదాన ప్రాంతాల్లో 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో భారీ వర్షాలతో నీటి వనరులు నిండుగా కనిపిస్తున్నాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో మొత్తం 22 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలు వరద నీటితో కళకళలాడుతుంటే తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలు వర్ణుడి కరుణ కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైన వర్షాల జాడ లేకపోవడంతో మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు పూజలు చేస్తున్నారు.